రామాయణం ఉత్తరాఖండ 110 సర్గ. ఇక్కడ శ్రీరాముడు శ్రీ మహావిష్ణు రూపాన్ని దాల్చుట, పరంధామానికి చేరుకోవటం, బ్రహ్మదేవుడు ప్రజల అందరినీ కూడా ఆ లోకాల్ని చేర్చుకోవటం, వానరులు తమ తమ పితృదేవతల్లో లీనమైపోట గురించి చెప్పబడి ఉంది. అధ్యార్థయోజనం గత్వా నదీం పశ్చాన్ముఖాశ్రితాం సరయుం పుణ్యసలీలాం దదర్శ రఘునందనః. రఘురాముడు 1.5 యోజనములు, ఒక యోజనం అంటేనే 13 కిలోమీటర్లు, అంత ప్రయాణం చేసిన తర్వాత పవిత్రమైన జలములతో పడమర దిశగా ప్రవహిస్తున్న సరయూ నదిని చూశాడు. తాం నదీం ఆకులావర్తాం సర్వత్రానుసరన్ నృపః ఆగతః సప్నజో రామః తం దేశం రఘునందనః. అప్పుడు ఆ నదీ జలములు సుడులు తిరుగుతూ ఉన్నాయి. అంతటా శ్రీరాముడు సమస్త అనుచరులతో ఆ సరయూ నదిని అనుసరించి వెళుతూ ఒక ముఖ్యమైన ప్రదేశానికి చేరుకున్నాడు. అథా తస్మిన్ ముహూర్తే తు బ్రహ్మా లోకపితామహః సర్వేః పరివృత్తో దివ్యేః ఋషిభిశ్చ మహాత్మభిః. ఆ సమయంలో లోక పితామహుడైన, అంటే జగత్తు సృష్టికి కర్త అయిన బ్రహ్మదేవుడు మహాత్ములైన ఋషులతోనూ సమస్త దేవతలతో కలిసి పరంధామానికి చేరటానికి వస్తున్న ఆ శ్రీరాముణ్ణి చూశాడు. ఆ శ్రీరాముడి దగ్గరికి వచ్చాడు. ఆయయో యత్ర కాకుత్సః స్వర్గాయ సముపస్థితః విమానశతకోటిభిః దివ్యాభిరభిసంవృతః. అక్కడ రాముడి చెంతకి రావటంతో పాటు దివ్యమైన కోట్ల కొలదిగా విమానాలన్నీ కూడా ఆయన వెంట అక్కడికి వచ్చి ఉన్నాయి. దివ్య తేజోవృత్తం వ్యోమజ్యోతిర్భూతం అనుత్తమం స్వయం ప్రభైః స్వతేజోభిః స్వర్గిభిః పుణ్యకర్మభిః. పుణ్యకర్మల్ని అనుసరించి దేవతలు అద్భుతంగా వెలుగొందుతున్న తమ తేజస్సులతో ఆకాశంలో అలా విరాజిల్లుతూ ఉన్నారు. పుణ్యావాతా వపుశ్చైవ గంధవంతః సుఖప్రదాః పపాతా పుష్పవృష్టిశ్చ దైవేర్ముక్తా మహోఘవత్. అప్పుడు ఆ ఆకాశంలో వెలుగులమయంగా సర్వశ్రేష్టమైన దివ్య తేజస్సులతో అన్ని వైపులా ప్రకాశింపబడుతున్నట్టుగా ఉన్నది. అంతటా పరిమళాలతో నిండిపోయి నిర్మలంగా ఉన్న గాలి కూడా హాయిగా వీస్తున్నది. తస్మిన్ స్తూర్యాశతేః కీర్ణే గంధర్వ అప్సరస సంకులేః సరయూ సలీలం రామః పదభ్యాం సముపచక్రమే. దేవతలతో ప్రయుక్తమైన ఆ పూలవాన ఒక మహాప్రవాహంలాగా కురిసింది. అక్కడ గంధర్వులు అప్సరసలు గుంపులు గుంపులుగా చేరి ఆ సమయంలో వందల కొలది ఆ తుర్యములు ఒక్కసారిగా మోగాయి. అంటే ఇక్కడ పుష్పవాన గరుస్తుంది, అలాగే పరిమళాలు అంతా వెదజల్లుతూ ఉన్నాయి. అదే సమయంలో ఇక్కడ మళ్ళీ వాయిద్యాలన్నీ మోగిస్తూ ఉన్నారు. అవన్నీ ఒక్కసారిగా మ్రోగేసరికి అంతటా శ్రీరాముడు క్రమక్రమంగా సరయూ నది జలముల వైపుగా నడుస్తూ వస్తున్నాడు. తతః పితామహో వాణిం అంతరిక్షాదభాషత ఆగచ్చ విష్ణో భద్రం తే దిష్టో ప్రాప్తోసి రాఘవ. అప్పుడు బ్రహ్మదేవుడు ఆకాశం నుంచే ఇలా ఆ శబ్ద రూపంలో మాట్లాడుతున్నాడు. విష్ణు స్వరూపుడవైన ఓ రఘునందన, నీకు భద్రమగుగాక, పరంధామానికి విచ్చేయి అని. భ్రాతృభిః సహ దేవాభ్యేః ప్రవిశస్వ స్వికాం తనుం యామిచ్చసి మహాబాహో తాం తనుం ప్రవిశస్వికాం వైష్ణవీం తాం మహాతేజః తత్వాకాశం సనాతనం.
నీవు ఇట్లా వైకుంఠానికి రావటం మా అదృష్టము. ఓ మహాబాహు, దేవతల వలె దివ్య తేజ సంపన్నులైన నీ సోదరులతో కలిసి నీ సస్వరూపాలను మీరు పొందండి, లేదా నీకు ఇష్టమైన రూపాన్ని నువ్వు స్వీకరించు అన్నాడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది సూక్ష్మాతి సూక్ష్మంగా ఆ పరమాత్మ తత్వాన్ని చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు అవతారం చాలించి వెళ్ళిపోతున్నాడంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి ఇక్కడ లేడంటానికి కుదురుతుందా? అలా అని చెప్పి ఇప్పుడు దాకా అక్కడ స్వర్గంలో లేడు కాబట్టి అక్కడ అన్ని చెయ్యాల్సిన క్రియలన్నీ ఆగిపోయినాయా, లేకపోతే ఇక్కడ ఉంటే అక్కడ ఉండే అవకాశం లేదా పరమాత్మకి? సర్వంతర్యామి అయిన పరమాత్మ లీలా విశారదుడు, అంతటా వ్యాపించి ఉండి ఆ పరిమితులకు మించకుండా ఎంతైతే పాత్రత ఉందో, శక్తి ఉందో, అవసరం ఉన్నదో దాన్ని బట్టి అక్కడ అంతే ప్రసరింప చేస్తాడు. అలాగే ఇక్కడ స్వర్గానికి తిరిగి వెళ్ళిపోవటం అంటే ఇక్కడ కూడా అన్నిటిలోనూ ఎలా అయితే ప్రతి ఒక్క జీవిలోనూ తాను ఉన్నాడు చైతన్య రూపంలో కాబట్టి ఆ జీవులు ఉన్నాయి. ఇప్పుడు పరమాత్మ వెళ్ళిపోతున్నాడంటే సర్వము జడం అయిపోయిందా? లేదే, అన్నీ ఉన్నాయి. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే, ఒక అంశ మాత్రంతోనే భగవద్గీతలో చెప్పినట్టుగా ఒక అంశ మాత్రంతోనే సకల సృష్టిని నిర్వహించిన ఆ పరమాత్మ ఆ అంశ మళ్ళీ తనలోకి వెళ్ళిపోతుంది అన్న భావన. అందుకని నీకిష్టమైన రూపాన్ని తీసుకుని స్వీకరించినా, లేకపోతే నీ యథార్థ రూపాన్నన్నా పొంది రా అని చెప్పాడు. తం హి లోకగతిర్దేవ నత్వాం కేచిత్ ప్రజానతి వృతే మాయం విశాలాక్షిం తవ పూర్వ పరిగ్రహాం త్వామచింత్యం మహద్భూతం అక్షయం సర్వసంగ్రహం యమిచ్చసి మహాతేజః తాం తనుం ప్రవిశ స్వయం. లేదా మహాతేజస్వి అయిన రామ, చతుర్భుజమైన విష్ణు రూపాన్ని తీసుకునిరా, నిత్య సత్యమైన అవ్యక్త బ్రహ్మ స్వరూపంగాని ధరించిరా. దేవా, సకల లోకాలకి నీవే ఆధారము. నీ యోగమాయ శక్తి విశాలాక్షియు అయిన సీతాదేవి తప్ప నీ యథార్థ స్వరూపాన్ని ఎవరూ తెలుసుకోలేరు. ఇక్కడ యోగమాయ అన్నది పరమాత్మ. అలాగే అక్కడ పరమాత్మకి సాక్షి ఎవరు అంటే శక్తి ఒక్కటే సాక్ష్యము. అర్ధనారీశ్వర తత్వం అంటేనే ఏంటి అంటే అక్కడ శివపార్వతిలో ఒక సగభాగము అన్న భావన కాదు. ఇక్కడ సర్వవ్యాపి అయిన పరమాత్మ సర్వము ఇలా శక్తియుక్తంగానే ఎప్పుడూ ఉంటున్నవాడు. అందుకని ఆవిడికి ఆయన సాక్షి, ఆయనకి ఈవిడే సాక్షి, ఇంకా ఎవరూ కాదు. అందుకే నీ యథార్థమైన రూపాన్ని సీత తప్ప అంటే ఆ దేవి తప్ప, శక్తి తప్ప ఇంకా ఎవరు తెలుసుకోలేరు, తెలుసుకోవటానికి వీలు కాదు. నీ పరబ్రహ్మ రూపము ఊహలకి అందనిది. ఎందుకు? ఆది అంత్యము లేనిది, ఆది మధ్యాంతర రహితమైనది ఆ పరమాత్మ ఒక్క స్వరూపము. పైగా నాశరహితమైనది, శాశ్వతమైనది, మార్పులు చేర్పులు లేనిది. అందుకే దాన్ని విరాట రూపము అంటారు. అందుకే ఓ తేజోమూర్తి, నీకు ఇష్టమైన ఆ తనువుని దాల్చిరా. ఇక్కడ మళ్ళీ ఒక రూపానికి కానీ, ఒక నామానికి కానీ, ఒక అవతారానికి కానీ పరిమితి కాదు. ఒక క్షేత్రానికి కూడా, ఒక ప్రదేశానికి కూడా పరిమితి కాదు పరమాత్మ. పితామహ వచః శ్రుత్వా వినిశ్చిత్య మహామతిః వివేశ వైష్ణవం తేజః సశరీరః సహానుజః. ఆ బ్రహ్మదేవుడి మాటలు విన్న తర్వాత శ్రీరాముడు తన యథార్హములుగా నిశ్చయించుకుని తన తమ్ముళ్ళతో కలిసి ఆ శరీరంగా తేజోమయమైన విష్ణు రూపాన్ని పొందాడు. తథో విష్ణుమయం దీవం పూజయంతి స్మ దేవతాః సాత్యాః మరుద్గణాశ్చైవ సేంద్రాః సాగ్ని పురోగమాః. తర్వాత ఇంద్రాది దేవతలు, సాధ్యులు, మరుద్గణములు వారు కూడా అగ్నిని ముందుంచుకుని సర్వవ్యాపకుడైన ఆ విష్ణువుని స్తుతించటం మొదలుపెట్టారు. ఏ చ దివ్య ఋషిగణా గంధర్వ అప్సరసశ్చయాః సుపర్ణా నాగయక్షాశ్చ దైత్యదానవ రాక్షసాః. తర్వాత ఇంద్రాది దేవులు వీళ్ళందరూ కూడా దివ్యర్షులు, గంధర్వులు, అప్సరసలు, గరుడ జాతి వారు, నాగులు, యక్షులు, దైత్యులు, దానవులు, రాక్షసులు వీళ్ళందరూ కూడా ఆ పరమాత్మ యొక్క గుణగణముల్ని కొనియాడుతున్నారు. సర్వం పుష్టం ప్రమోదీతం
సుసంపూర్ణ మనోరథం సాధు సాధ్వీతి తేర్దేవ్యేహ త్రిదివం గత కల్మషం. ఆ దేవతలందరూ కూడా ఇలా కొనియాడుతూ ఏమన్నారు, మా సర్వస్వానికి నీ పాదాలయందే అర్పించుట వలన దేవలోకవాసులు అందరూ కూడా పునీతులయ్యారు. వారు సఫల అంటే ఏ కోరిక కోసం ఏ ప్రార్థనను మన్నించి అవతారాన్ని దాల్చాడో అందరినీ పీడిస్తున్న ఆ రావణాసుని వధించటము, అందరికీ మళ్ళీ ఆ దుఃఖాలు తొలగించటం కోసం వెళ్ళిన ఆ పరమాత్మ మళ్ళీ ఆ కార్యాన్ని చేసి వచ్చాడు. అందుకే ఇక్కడ మన మనోరథాలన్నీ కూడా పుష్టి కలిగి ఆనందభరితులం అయిపోయాము అని, మమ్మల్ని ధన్యజీవుల్ని చేశావు అని ఆయన్ని కొనియాడారు. అత విష్ణుర్మహాతేజః పితామహమువాచః ఏషాం లోకం జనోఘానాం దాతుం అర్హసి సువ్రత. అంతటా విష్ణు రూపంలో మహా తేజస్వి అయ్యున్న శ్రీరాముడు బ్రహ్మదేవుడితో ఇలా చెప్పాడు, ఓ పితామహ, వ్రతనిష్ట గరిష్ఠుడా, నీవు ఈ జనులందరికీ కూడా బ్రహ్మలోకంలో ప్రవేశం కలిగించటానికి అర్హతను కలిగింపు అని. ఇమే హి సర్వే స్నేహాన్ మాం అనుయాత మనస్వినః భక్తా హి భజితవ్యాశ్చ త్యక్తాత్మానశ్చ మత్కృతే. వీరందరూ కూడా నిర్మలమైన మనస్సులు కలిగి నా పైన భక్తి విశ్వాసాలతో నన్ను అనుసరించి వచ్చిన వారు వీళ్ళు నా కోసమే. అంటే ఆ దేహం యొక్క స్పృహ వదిలేసి వీళ్ళు పరమాత్మయే సర్వస్వం అన్న భావనతో ఉన్నారు. లౌకిక సుఖముల్ని కూడా వాళ్ళు పరిత్యాజించిన వాళ్ళు. తచ్చుత్వా విష్ణువచనం బ్రహ్మాలోక గురు ప్రభు లోకాన్ శాంతాని కాన్నామా యాస్యంతి మే సమాగతాః. ఈ నా భక్తులందరినీ కూడా అనుగ్రహింపదగినవారు. లోకములకు పూజ్యుడు సర్వసమర్థుడు అయిన బ్రహ్మ ఆ విష్ణు స్వరూపాన్ని దాల్చి ఆయన పలుకులు వినిన తర్వాత మళ్ళీ ఆ విష్ణువుతో బ్రహ్మిలా అంటున్నాడు, యచ్చత్తీర్యగతం కించిత్ త్వామేవమనుచింతయత్ ప్రాణాస్త్యాక్షతి భక్త్యా వై తత్సంతానే వివత్స్యతి సర్వేర్బ్రహ్మగుణైర్యుక్తే బ్రహ్మలోకాదనంతరే. దేవా, నిన్ను అనుసరించి వచ్చిన వీరందరూ కూడా నీకు సంబంధించిన సాంతానికములు అన్న లోకాలకే చేరుకుంటారు. వీరే కాదు, ఈ పక్షులు కానీ పశువులు కానీ ఇవన్నీ కూడా నిన్నే స్మరిస్తూ భక్తి తత్పరులై ఉన్న కారణంగా ఆ ప్రాణాన్ని నీకోసమే నీ మీద భక్తితో వీడిన కారణంగా వీళ్ళందరూ కూడా ఆ దివ్యమైన గుణముల్ని పొంది ఉన్నారు. వానరశ్చాస్వికాం యోనిం వృక్షయేశ్చైవ తథా యయుః ఏభ్యో వినిసృతాః సర్వే సురేభ్యః సురసంభవాః. అందుకే ఈ దివ్య గుణములు పొందిన కారణంగా పరంధామానికి చేరుకోగలిగిన ఆ శాంతాని లోకాన్ని నివసించేలాగా వీళ్ళు ఉంటారు. దేవతల అంశలతో పుట్టిన వానరులు ఆ భల్లోకములు ఆయా దేవతల్లో మళ్ళీ ఎవరి అంశ వాళ్ళలో లీనమైపోతుంది. తేషు ప్రవివిశే చైవ సుగ్రీవః సూర్యమండలం పశ్యతాం సర్వదేవానాం స్వాన్ పితॄన్ ప్రతిపేధిరే. దేవతలందరూ చూస్తుండగానే సుగ్రీవుడు సూర్యమండలంలో ఇతర వానరులు వాళ్ళ పితృదేవతల్లోకి వాళ్ళ అంశలు చేరుకున్నాయి. తథోక్తవతి దీవేశే గోప్రతారం ఉపాగతాః వేజిరే సరయుం సర్వే హర్షపూర్ణాశ్రు విక్లభాః. బ్రహ్మదేవుడిలా మాట్లాడుతుండగానే గోప్రతార తీర్థానికి చేరిన వారు అందరూ కూడా నిండు సంతోషంతో ఆనంద అశ్రువులు రాలుస్తూ ఆ సరయు నదిలో ప్రవేశించారు. అవగాహ్య జలం యోయాః ప్రాణి హ్యాసీత్ ప్రహృష్టవత్ మానుషం దేహముత్సృజ్య విమానం సోద్యరోహత. ఆ సరయు నదిలో మునిగిన ఆ ప్రతి ప్రాణి కూడా సంతోషంతో మానవ దేహాన్ని వదిలి దివ్య విమానాల్లో అధిరోహించారు.
तीर्थज्ञो निगतानां च शतानि सरयुजनं सम्प्राप्य त्रिदिवं जग्मुः प्रभासुरवर पुंषि च दिव्या दिव्येन वपुषा దేవాధిత్తా ఇవాభవన్. అక్కడ ఉన్న వందల కొలది పశువులు పక్షాదులు కూడా సరయూ నదిలో మునిగి దివ్య దేహాలతో స్వర్గలోకానికి చేరుకున్నారు. వారు దివ్య దేహములు ధరించిన తర్వాత దేవతల్లాగా తేజోమూర్తుల్లాగా ఉన్నారు. గత్వా తు సరయూతోయం స్థావరాని చరాని చ ప్రాప్య తత్తోయ విక్లేదం దేవలోకం ఉపాగమన్. అలాగే తదితర చరాచర ప్రాణులు సరయూ జలముల్లో మునిగిన వెంటనే ఆ పవిత్ర జలములొక్క స్పర్శ ప్రభావంతో దేవలోకంలోకి వాళ్ళు వెళ్ళారు. తస్మిన్నపి సమాపన్న వృక్షవానర రాక్షసాః తేపి స్వర్గం ప్రవివేశుః దేహాన్నిక్షిప్య చాంభసి. అలాగే అక్కడున్న ఆ బల్లోక వానర రాక్షసులు కూడా ఆ సరయూ నది నీటికి దేహాల్ని ఉంచి అంటే వదిలేసి దివ్య శరీరాల్ని తాల్చి విష్ణులోకానికి వాళ్ళందరూ కూడా ప్రవేశించారు. తతః సమాగతాన్ సర్వాన్ స్థాప్య లోక గురుర్ధివి జగామా త్రిదశేహ సార్ధం సదా హృష్టేర్దివం మహత్. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు అక్కడికి చేరిన వారందరినీ కూడా ఆయా దివ్యలోకాలకి చేర్చేసి తర్వాత పితామహుడు నిత్యము సంతోషంతో ఉండే దేవతలతో కలిసి తన స్వర్గధామానికి తాను కూడా చేరుకున్నాడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో ఉత్తరకాండలో 110 సర్గా సంపూర్ణం.